హాయ్. ఇవాళ సౌత్ ఆఫ్రికా ప్రజలందరూ పాడుకునే పాట ఏంటో తెలుసా? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. అంటే ఈ తెలుగు పాట వాళ్ళకి తెలియదు కాబట్టి దీనికి సిమిలర్గా ఉండే ఇంకేదో పాడుకుంటూ ఉంటారు వాళ్ళ భాషలో. అసలు అయినా వాళ్ళకు నిద్ర కూడా బట్టి ఉండదు రాత్రి, అంతే కదా. మళ్ళీ అదేదో టెన్షన్తో కాదు, ఆనందంతో. ఎస్, ఎందుకంటే ఐసీసీ ట్రోఫీ అంటే నిజంగానే వాళ్ళకి అదొక తరతరాల కథ. ఇదేలే తరతరాల చరితం లాంటి బాధ అది. ఎంతో టాలెంట్ ఉన్న టీం, కానీ ఇప్పటిదాకా వాళ్ళ ఖాతాలో ఒక్క వన్డే వరల్డ్ కప్ లేదు, ఒక్క T20 వరల్డ్ కప్ లేదు, ఒక్క టెస్ట్ వరల్డ్ కప్ లేదు. ఏదో ఒక్కసారి 1998లో అనుకుంటాను ఐసీసీ నాకౌట్ టోర్నీ కొట్టింది. అది అందరూ మర్చిపోయారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళే మర్చిపోయి ఉంటారు అది. కాకపోతే బాధ ఏంటంటే సౌత్ ఆఫ్రికాకి రెండు బలహీనతలు. ఒకటి, వాళ్ళు ఒత్తిడిని జయించలేరు. రెండు, దాన్ని జయించిన దురదృష్టాన్ని జయించలేరు. అదేంటో బ్యాడ్ లక్ వాళ్ళ బ్యాక్ ప్యాకెట్లోనే ఉంటుంది. ఎప్పుడు ఫైనల్ దాకా వస్తారు, ప్రెషర్ తట్టుకోలేక ఓడిపోతారు, లేదంటే గెలిచేదాకా వస్తారు. బట్ అదే టైంలో దురదృష్టం వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక్క తన్ను దన్నిపోతుంది, అంతే, వాళ్ళ గుండె పగిలిపోతుంది. గత 3 దశాబ్దాలుగా సౌత్ ఆఫ్రికా కథ ఇదే. పోర్టుగాళ్ళు ఉన్నారు కానీ కప్పులే వాళ్ళ ఖాతాలో లేవు. ఎగ్జాంపుల్కి కొన్ని చెప్తాను, వినండి. 1992 వరల్డ్ కప్ అది. అప్పుడే కొన్నేళ్ల బ్యాన్ తర్వాత, కొన్నేళ్ల నిషేధం తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇవ్వడంతోనే వరల్డ్ కప్లో దుమ్ము రేపింది. సెమీఫైనల్ దాకా వచ్చేసింది. ఇంగ్లాండ్తో సెమీఫైనల్. ఇంగ్లీష్ టీం 252 స్కోర్ కొట్టింది. బదులుగా ప్రొటీస్ 232 పరుగులు చేసింది 6 వికెట్ల నష్టానికి. అది కూడా 41.5 ఓవర్లకు. అంటే ఇంకా 8 ఓవర్లు ఉన్నాయి, చేతిలో 4 వికెట్లు ఉన్నాయి, ఇంకొక 21 రన్స్ మాత్రమే చేయాలి, అంతే. కానీ అప్పుడే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు, దారుణంగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది. జనరల్గా ఏం చేస్తారు మీకు తెలుసు కదా, డక్వర్త్ లూయిస్ పద్ధతి పెడతారు కదా, పెట్టారు. ఏమనుకున్నారు, ఏముందలే 10 balls 25 runs అని వస్తుంది, కొట్టేద్దామని వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ అక్కడ ఏమొచ్చిందో తెలుసా? ఒక్కసారి ఫోటో చూడండి. చూసారా? ఇది చూసిన తర్వాత సౌత్ ఆఫ్రికాకి గుండె పగిలిపోయింది. ఎవరికైనా అంతే అవుతుంది కదా. మీకైనా అనిపిస్తుందా లేదా బాధ? అసలు ఇది ఇంపాసిబుల్ కదా. ఎవడైనా కొడతాడా? అనొద్దు, కానీ ఆ దేవుడైనా వచ్చి కొడతాడా? ఒక్క బంతికి 22 పరుగులు ఎలా సాధ్యం? ఇది ఏం రూల్స్, ఏం క్రికెట్, ఏం నియమాలు ఇది. బట్ ఏం చేద్దాం, రూల్స్ ఆర్ రూల్స్, తప్పలేదు. బాధపడుతూ ఆ ఒక్క బాల్ బ్యాటింగ్ చేసింది సౌత్ ఆఫ్రికా, ఒక్క రన్ కొట్టింది. ఆ రోజు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ల మొహాలు మనం చూడలేకపోయాం. ఎంత బాధపడ్డామో మన దేశం కాకపోయినా, అదో బాధ. తర్వాత 1999లో సేమ్ ఆ వరల్డ్ కప్లో కూడా సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో లాస్ట్ బాల్కి అలన్ డొనాల్డ్ కన్ఫ్యూజ్ కాకపోయి ఉంటే ల్యాన్స్ క్లూస్నర్ రెచ్చిపోతున్నాడు. అప్పటికి వికెట్ పోకపోయేది, కప్పు పోకపోయేది. ఇంకా అది పక్కన పెడితే 2007లో వాళ్ళ దేశంలోనే వరల్డ్ కప్ వర్షం పడడం వల్ల కనీసం 2వ స్టేజ్కి కూడా వెళ్ళలేకపోయింది పాపం. అది ఇంకా పెద్ద బాధ. ఇక తర్వాత 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఈసారి కప్పు సౌత్ ఆఫ్రికాదే అన్నారు, ప్రతిసారి ఇట్లాగే అంటారు. కానీ ఒకే ఒక్కడు ఎలియట్ అడ్డుగా నిలిచి సౌత్ ఆఫ్రికాను ఏడిపించాడు. ఆ రోజైతే బాస్ ఆ డివిలియర్స్, మోర్కెల్ లాంటి వాళ్ళు గ్రౌండ్లో కూర్చొని ఏడుస్తుంటే పాపం ప్రపంచం మొత్తం బాధపడింది. ఈవెన్ ఆపోజిట్ టీం కూడా వాళ్ళతో పాటు బాధపడ్డారు. ఏంది సౌత్ ఆఫ్రికాకి ఈ పరిస్థితి? ఒక్క ట్రోఫీ, ఒక్క ఐసీసీ ట్రోఫీ ఎన్ని బలిదానాల్ని కోరుకుంటోంది. ఇంకా ఏం చేయాలి? ఎప్పటి పాపం ఇది, ఎన్నేళ్ల శాపం ఇది అని ఇంకా స్టిల్ బాధపడుతూనే ఉంది సౌత్ ఆఫ్రికా. మళ్ళీ ఎంతమంది లెజెండరీ ప్లేయర్లు ఎంత బాగా ఆడారు, ఎంత పేరు తీసుకొచ్చారు దేశానికి, కానీ కప్పు మాత్రం తీసుకురాలేకపోయారు. బాధ అనిపిస్తుందండి ఒక్కొక్క పేరు గుర్తుకొస్తే. ఒక్కొక్క వీరుడు. ఎస్, హాన్సీ క్రోనే, షాన్ పొలాక్, అలన్ డొనాల్డ్, ల్యాన్స్ క్లూస్నర్, గ్యారీ క్రిస్టన్, హెష్లీ గిబ్స్, జాక్ కల్లిస్, ఓ మై గాడ్, జాక్ కల్లిస్, గ్రేమ్ స్మిత్, హాషిమ్ ఆమ్లా, మఖాయా యాంథనీ, డేల్ స్టెయిన్, అసలు ఇంకెంతమంది. ఇక మనకు డైనోసార్ ఉన్నాడు కదా, ఏబీ డివిలియర్స్. వీళ్ళందరూ చేయలేకపోయారని కాదు, కొన్నిసార్లు చేయలేదు వాళ్ళే, బట్ చాలాసార్లు దురదృష్టం వాళ్ళతో చేయనివ్వలేదు. అయితే ఇన్నేళ్లకు అంత పెద్దది, అంత కష్టపడ్డారని మనం చెప్పలేము, ఎందుకంటే వరుసగా మ్యాచ్లు లేవు, స్టేజెస్ లేవు. బట్ అయినా సరే ఇది ఐసీసీ ట్రోఫీయే, టెస్ట్ ఛాంపియన్షిప్. ఎస్, WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళబోతోంది. ఎస్, ఇప్పటిదాకా వాళ్ళ ఖాతాలో వన్డే వరల్డ్ కప్ లేదు, 2020 వరల్డ్ కప్ లేదు, కానీ మొదటిసారి టెస్ట్ వరల్డ్ కప్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుంది. ఎస్, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప
ఈ ట్రోఫీ సౌత్ ఆఫ్రికా చేతుల్లో పడ్డం ఖాయం. ఎందుకంటే ఒక 69 పరుగుల దూరంలోనే ఉంది సౌత్ ఆఫ్రికా వాళ్ళ తరతరాల కళ నెరవేర్చుకోవడానికి. ఈసారి విచిత్రంగా అంత గొప్ప పాటగాళ్ళేం లేరు, బట్ బాగా ఆడారు. అసలు ఇతడు ఆటగాడా, పైగా క్యాప్టెనా అంటూ ఎన్నో హేళనల్ని, అవమానాల్ని ఎదుర్కొంటున్న టెంబా బవుమా ఈసారి టీంని నడిపిస్తున్నాడు. అతడి ట్రోఫీని అందుకోబోతున్నాడు అంటే అది అతడికి కానీ, ఆ దేశానికి కానీ, అసలు అభిమానులకు కానీ మామూలు విషయం కాదు. అది కూడా మళ్ళీ ఎవరి మీద గెలుస్తున్నారు? ఎప్పుడైనా, ఏనాడైనా, ఏ కండిషన్స్లో అయినా, ఏ టీంకైనా ఒక కొరకరాని కొయ్యి అయినా ఆస్ట్రేలియా మీద. అంతే కదా, అందరి మీద గెలవడం వేరు, ఆస్ట్రేలియా మీద గెలవడం వేరు. అండ్ లార్డ్స్ క్రికెట్ మక్కా అని పిలుస్తారు. లార్డ్స్లో ఆ ప్రేక్షకుల సమక్షంలో ఒక కళ నిజమవుతుంది. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి సౌత్ ఆఫ్రికాకి. సో ఆల్ ది బెస్ట్ ప్రోటీస్. నీకు తెలిసి ప్రపంచం అంతా సౌత్ ఆఫ్రికానే ఈ కప్పు గెలవాలని కోరుకుంటుంది. అది నువ్వు అనుకుంటున్నావు కదా, అదే మీ అందరు నేను అంటున్నాను కదా. అయితే ఒక దేశం మాత్రం అనుకోదు, ఆస్ట్రేలియా. ఎస్, ఎందుకంటే తను గెలవాలని తను అనుకుంటుంది కాబట్టి. ఏమో ఆ దేశంలో కొంతమంది ఉన్నారేమో అనుకునే వాళ్ళం, లేరు, అస్సలు అనుకోరు. గెలవడానికి ఒక్క రన్ను దూరంలో ఉన్నా కూడా ఖచ్చితంగా గెలుపు కోసమే చూస్తుంటుంది ఆస్ట్రేలియా. సో మొత్తానికైతే నాకైతే హ్యాపీగా ఉంది సౌత్ ఆఫ్రికా గెలవడం, దట్టు ఆస్ట్రేలియా మీద గెలవడం. సో అందుకే మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఆల్ ది బెస్ట్ ఛాంప్స్, అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా ప్రపంచ విజేతలందరికీ. ఓకే.